అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. గత వారం రోజులుగా రాష్ట్రంలో విజయసాయిరెడ్డి గాని, శాంతి గారు గాని, మదన్, సుభాష్ మరియు మీడియా వీరందరి మధ్య ఎటువంటి మాయావి నాటకం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే వీరి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ వీడియోలో విజయసాయిరెడ్డి గారి గురించి ఒక వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను. ఇకపోతే టాపిక్లోకి స్ట్రైట్గా వెళ్తే, ఎండోమెంట్ మినిస్ట్రీలో అసలుకి 100 కోట్ల మేర అవినీతి చేయగలిగే స్కోప్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. గత వారం రోజులుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి గారి మీద ఆమె పనిచేసిన అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన 4 సంవత్సరాల్లోనే 100 కోట్ల మేర అవినీతి చేసింది అని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తుండగా మీడియా కూడా దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ వస్తూ ఉంది. అసలుకి వాస్తవానికి దేవాదాయ శాఖలో అయినా కానీ ఏ శాఖలో అయినా కానీ అవినీతి చేయాలనుకునే వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అనేది వాళ్ళకి ఏర్పరచుకుంటారు. ఒక 10 మందికి చెందిన ఆస్తులు కానీ అవినీతి ఆస్తులు, లేదా మినిస్ట్రియల్ స్టాఫ్కి సంబంధించిన అవినీతి ఆస్తులు కానీ, లేకుండా ఏకంగా మినిస్టరీ కొటారీకి సంబంధించిన ఆస్తులే కానీ ఒకరిని కేంద్రీకృతం చేసుకొని అక్కడికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో వారు ఏ విధంగా పంచుకుంటారు అనేది, ఏ విధంగా దానికి సంబంధించిన ప్రణాళికలు అనేది వాళ్ళు నిత్యం ఎప్పుడు కూడా వేసుకుంటూనే ఉంటారు. ఇది తరతరాలుగా నడుచుకుంటూ వస్తూనే ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఏసీపీ అధికారులు వివిధ శాఖల్లోకి సంబంధించిన కింది స్థాయి ఉద్యోగుల్ని పట్టుకున్నప్పుడు కొన్ని 100 కోట్ల మేర ఆస్తులు బయటపడ్డాయి. ఆ పని చేసే వాళ్ళే ఈ ఆస్తులు నావి కూడా కాదండి, ఉన్నత అధికారులు కానీ ఏకంగా మినిస్ట్రీలకు సంబంధించిన కొంతమంది గ్రూప్కి సంబంధించిన ఆస్తులు కూడా ఇందులో ఉన్నాయి అని వారే ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాస్త హిస్టరీలోకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిన పరిపాలనలో ఉన్న హిస్టరీలోకి కానీ వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తనకి అనుకూలంగా ఉన్న రివ్యూ మీటింగ్సే కండక్ట్ చేశాడు కానీ ఎప్పుడు కూడా ఒక శాఖ మీద కానీ పలానా శాఖ మీద కానీ పట్టు సాధించడం కోసం కానీ దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలనే ఇది కానీ ఎప్పుడు కూడా రివ్యూ మీటింగ్స్ కానీ కండక్ట్ చేసిన దాఖలాలు ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి రివ్యూ మీటింగ్ జరిపిన దాఖలాలు అయితే లేవు. అసలు ఏకంగా ఇంతవరకు ప్రజలకి వివరించాలి అని ప్రెస్ మీట్ పెట్టిన కూడా దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. పరిపాలనలు చేసేటప్పుడు అధినాయకత్వంలో ఉన్న పరిపాలకుడు వ్యవస్థ మీద కానీ పట్టు కానీ వ్యవస్థని ఎప్పుడు కూడా మానిటరింగ్ కానీ చేయకపోతే నిజంగా ఒక సిటిజన్ గా పని చేయాలి అనుకునేవాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా కానీ ఒక మినిస్టర్ అయినా కానీ తన ఉదార స్వభావంతో ఈ వ్యవస్థలో ప్రజలకి ఎంతో మేలు చేయగలడు. కానీ అవినీతి చేయాలనుకునేవాడు మాత్రం వ్యవస్థలో సమాజం పట్ల కానీ ప్రజల పట్ల కానీ పరిపాలనలో పట్ల కానీ తన ఉగ్ర రూపాన్ని సైతం ఎప్పుడు నిరంతరం చూపిస్తూనే ఉంటాడు. వాస్తవానికి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంతో కీలకమైన అంశం, ఎంతో ముఖ్యమైన అంశం. టెక్నాలజికల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలకి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఇంకా తప్పులు సరిదిద్దుకోలేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ధరణి పోర్టల్ని తీసుకొని వచ్చి ఇక మీదట భూ వివాదాలు అనేవి ఉండవని ప్రజల్లోకి కూడా వెళ్ళారు. కానీ ధరణి పోర్టల్లోనే కొన్ని లోటుపాట్లను ఎత్తి చూపి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో వచ్చి కూర్చుంది. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో చేయాలంటే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూములని ఇంకా ఎన్నో లక్షల ఎకరాలు ఇంకా ఉండనే ఉన్నాయి. వాటిల్ని పరిష్కారం ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వాలకి ఇంతవరకు అసలుకి వాటిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు. చిత్తశుద్ధి కూడా లేదు. 2014 నుంచి 2019 పీరియడ్లో చుక్కల భూముల గురించి ఒక అడుగు ముందుకు పడినప్పటికీ మళ్ళీ 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఊసే ఎక్కడ కూడా లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం దీనిపైన దృష్టి సారిస్తుందని
జనగణమన ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రాజుల కాలం నాటి నుంచి దేవాదాయ శాఖకి రాజులు కానీ ఉన్నత పదవుల్లో ఉన్న వారు కూడా దేవాదాయ శాఖకి భూములు డొనేషన్ చేస్తూనే ఉన్నారు. నేటి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు కూడా దేవాదాయ శాఖకి భూముల విషయంలో ముఖ్యంగా ఎక్కువ డొనేషన్స్ చేస్తూ ఉంటారు. 10ల సంఖ్యలో ఎకరాలు కానీ 100ల సంఖ్యలో ఎకరాలు కానీ డొనేషన్స్ అనేవి దేవాదాయ శాఖకి ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాయి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏ దేవాలయానికి కూడా దాని హిస్టరీస్ కానీ చూసుకుంటే కొన్ని వందల ఎకరాలు ముఖ్యమైన ప్రధానమైన టెంపుల్స్కి ఉండనే ఉన్నాయి. ఎండోమెంట్స్ మినిస్ట్రీ ముఖ్యంగా చేయాల్సింది డొనేషన్స్ యాక్సెప్ట్ చేసే దగ్గర ట్రాన్స్పరెన్సీ అనే మోడల్ ఫాలో అవ్వడం లేదు. యాక్సెప్ట్ చేసే విషయంలో కానీ ఉన్న ల్యాండ్స్ని రీసేల్ చేసే విషయంలో కానీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ కూడా ఎండోమెంట్ మినిస్ట్రీ అనేది ట్రాన్స్పరెన్సీ మోడల్ ఫాలో అవ్వకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలన్నీ జరుగుతూ ఉంటాయి. దేవాదాయ శాఖకి సంబంధించిన భూములు నిత్యం లీజుల విషయంలో కానీ లేకుంటే ఆ రీసేల్ విషయంలో ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మోడల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్నో 100 కోట్ల మేర అవినీతి అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎండోమెంట్స్ మినిస్టర్లో చేయాల్సిన అవినీతి స్కోప్ ఎంతో ఉంది. ప్రజలకు కూడా ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా నిత్యం వాళ్ళు ఎండోమెంట్స్కి సంబంధించిన దేవాదాయ శాఖ పరిధిలో దేవాలయానికి ఏదైనా వెళ్తే నిత్యం ప్రజలకి ఎదురయ్యే ఎన్నో అనుమానించాల్సిన అంశాలు కానీ ఎన్నో అవినీతికి ఆస్కారం ఉండే అంశాలు కానీ ప్రజలకి ఎదురవుతూనే ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే వెళ్ళంగానే పార్కింగ్ చేసి చేయక ముందే 10 రూపాయల స్టాంప్ వేసి 10 రూపాయల టికెట్ మీద 30 రూపాయల స్టాంప్ వేసి టికెట్ సేల్ చేస్తూ ఉంటారు. అసలుకి ఆ పార్కింగ్ అనేది టెండర్ పిలిచారా లేదా అనేది అనుమానించాల్సిన అవసరం. వెళ్ళంగానే చెప్పుల స్టాండ్ దగ్గర వాడు అసలుకి పాట పాడా లేదో తెలియదు. టోకన్ కూడా ఇవ్వకుండా చెప్పులకు మాత్రం డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అది కూడా అనుమానించాల్సిన అంశం. టెంపుల్లోకి అడుగు పెట్టంగానే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు దేవాలయాలు ఇంకా ప్రింటెడ్ బుక్స్ పట్టుకొని ప్రింటెడ్ టికెట్స్ పట్టుకొని కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. అది కూడా అనుమానించాల్సిన అంశమే. గుండు కొట్టించే దగ్గర కూడా ఒక పెద్ద బోర్డు కూడా పెట్టుంటుంది. దేవాదాయ శాఖ ఎటువంటి అనధికార వసూలుకు పాల్పడదు, ఎవరు కూడా గుండు కొట్టించే దగ్గర ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి అని, ఒకవేళ ఎవరైనా అడిగితే కంప్లైంట్ ఇవ్వండి అని ఒక పెద్ద బోర్డు మీద రాసి పెట్టి ఉంటుంది. ప్రజలు కూడా దానిపైన దృష్టి సారించకుండా అడిగినంత ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది అనుమానించాల్సిన అంశమే, అవినీతికి పాల్పడే అంశమే. ప్రసాదం విషయంలో కానీ ఇంకా ఎక్సెట్రా విషయాల్లో ఎన్నో అంశాలు వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ట్రాన్స్పరెన్సీ మోడల్ అయితే లేదో ప్రతి ఒక్కటి కూడా అక్కడ అనుమానించాల్సిన అంశమే. ఇవన్నీ కూడా అవినీతి అంశాలే కాబట్టి అప్పర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ వరకు ఉన్న అవినీతికి ఆస్కారం అయ్యే ప్రతి ఒక్కటి కూడా కేంద్రీకృతం అవుతూనే ఉంటుంది. ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో అవినీతికి అనేది జనరల్గా చాలా మంది పాల్పడుతూ ఉంటారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే ఏకంగా అన్నమయ్య జిల్లాలో ఉండే వేరే రాష్ట్రానికి చెందిన మఠం భూముల్ని కబ్జా చేయాలని చూశాడు. అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏకంగా విజయవాడ సిటీలో ఒక దొంగ భావాన్ని రంగంలోకి దింపి తనని ప్రోత్సహిస్తూ అమాయక ప్రజల్ని వశం చేసుకుంటూ అమాయక ప్రజల యొక్క ఆర్థిక రూపేణ వసూళ్లు చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా తెరపైన కనపడకపోవచ్చు, కానీ ఇలాంటివి ఎన్నో అవినీతికి సంబంధించిన ఆస్కారాలు దేవాదాయ శాఖ పరిధిలో జరుగుతూనే ఉంటాయి. ప్రజలు కూడా
ఎక్కడ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు ఎదురైన రీతిలో కంప్లైంట్స్ రైజ్ చేయడం కానీ, ప్రశ్నించడం కానీ, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కూడా కంప్లైంట్స్ రైజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కూటమి తరపున ఎన్నికైన ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు ఎండోమెంట్ మినిస్ట్రీగా ఉన్నారు. ఇలాంటి లోటుపాట్ల అన్నీ కూడా గమనించి, గ్రహించి ప్రక్షాళన చేసుకుంటూ ఎండోమెంట్ శాఖని ఒక ట్రాన్స్పరెన్సీ మోడల్లో ఎక్కడ కూడా దేవాలయ భూములు కబ్జాలకి గురవకుండా లీజు విషయంలో ట్రాన్స్పరెన్సీ మోడల్ కానీ, లేకుండా రీసేల్ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ మోడల్ని తీసుకొని వచ్చి ప్రజలకి, అంటే ముఖ్యంగా ఎండోమెంట్ మినిస్ట్రీ శాఖ యొక్క మెరుగైన శాఖగా తీర్చిదిద్దడానికి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా కృషి చేయవలసిందిగా జనగణమన అభ్యర్థిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.